ఏంటి తాత వాళ్ళు ముగ్గురు చనిపోయారా? అందరూ చనిపోయారు అనుకున్నారు, కానీ మీ బాబాయ్ మాత్రం సావలేదు. అయితే ఇంకా బ్రతికే ఉన్నాడా? బతికైతే లేడు, కానీ ఆ రోజు మాత్రం సావలేదు. ఆ రోజు చేతబడి వాళ్ళందరికీ చేశాడు కదా తాత. ముగ్గురికి చేశాడురా, వాళ్ళిద్దరు చనిపోయారురా, మీ బాబాయ్ మాత్రం బతికే ఉన్నాడు. ఎలా తాత? వాడు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ అమ్మ కట్టిన హనుమంతుడు రచ్చ కాపాడిందిరా. చెయ్యి పట్టు దేవా. ఎందుకమ్మా ఇది? ఎన్ని తప్పులు చేసినా క్షమించే చెప్తా దేవుడు కొందరా. అంత పవర్ఫుల్లా? పవర్ఫుల్ కాదురా, నమ్ముకున్న వాళ్ళందరూ వెనకాతలా దేవుడు ఉంటాడురా. సరే అమ్మా, ఎప్పుడు తీను. అయితే తాత, మన బాబాయ్ని కాపాడింది ఆ దేవుడా? అవునరా మనవడా. తరువాత మన బాబాయ్ ఏం చేశాడు? అందరూ చనిపోయారు అనుకున్నాం, కానీ మీ బాబాయ్ కొన్ని రోజులు ఒంటరిగా ఉన్నాడు. అవునా? ఎవరికి కనిపించకుండా ఇన్ని రోజులు మన బాబాయ్ ఏం చేశాడు? మీ బాబాయ్ని చేతబడి చేసిన చూస్తే ఇబ్బంది అవుతుందని మీ బాబాయ్ కూడా చేతబడి నేర్చుకుందామని అనుకున్నాడు. స్వామి, రానాయనా, దేనికోసం వచ్చావు? స్వామి మీరు నాకు చేతబడి నేర్పించాలి. సరే, నేర్పిస్తా. ఎవరికి చేద్దాం అనుకుంటున్నావు? నన్ను ఒకరు చేతబడి చేసి చంపేద్దాం అనుకున్నారు. అయితే నువ్వెందుకు చేతబడి నేర్చుకుందాం అనుకుంటున్నావు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, అందుకే నేను చేతబడి నేర్చుకుందాం అనుకుంటున్నా. నేను నీకు చేతబడి నేర్పిస్తా, కానీ కొన్ని రోజులు నువ్వు నాతోనే ఉండాలి. ఎందుకు స్వామి? నీకెవరో చేతబడి చేశారు, అది పోవాలంటే విముక్తి కోసం కొన్ని పూజలు చేయాలి. సరే స్వామి. నీకు చేసిన చేతబడికి విముక్తి కావాలంటే మన ఊరు పొలిమేర దగ్గర జిల్లెట్ చెట్టు మొదల్లో ఒక తాయెత్తు ఉంటుంది, దాన్ని తీసుకురా. సరే స్వామి. ఈరోజు అర్ధరాత్రి మర్రి చెట్టు దగ్గర పట్టుకురా. సరే స్వామి, తెస్తాను. రే, దెయ్యాల భయం పోలేదురా నాకు ఇంకా. దెయ్యాలంటే భయం అంటావు, మళ్ళీ దెయ్యాల సినిమాకే తీసుకెళ్తావు. ఒరే ఒరే బండాపు, ఏమైందిరా? రే ఆ చెట్టు దగ్గర చూడు, ఎవరో ఉన్నారు. అవునరా, ఎవడ్రా వాడు? చూద్దాం పదా. ఎందుకురా, దూరం నుంచే చూద్దాం. మీ అన్నయ్యల కొడుకుని చంపేశాడు కదా, అక్కడ ఉన్నది వాడేరా. రే అవునరా, వాడే. వాడు ఆ రోజే చనిపోయాడు అన్నావు కదరా. అవునరా, నాకు నమ్మకంగా లేదు. రే, వాడు వెళ్ళిపోతున్నాడు రా. పదరా, వాడిని ఫాలో అవుతాం. సరే పదరా. రే ఏంట్రా ఈ ప్లేస్ ఇంత భయంకరంగా ఉంది? రే, వాడు చూస్తాడు, జాగ్రత్తగా పదరా. రే, మనల్ని చూసి వాడు పారిపోతున్నాడు రా. స్వామి. తెచ్చావా నాయనా? తెచ్చాను స్వామి. సరే కూర్చో, నీకు విముక్తిని చేస్తాను. ఏంటి స్వామి ఇది? నీకు ఆ రోజు చేతబడి చేశాడు అన్నావు కదా. అవును స్వామి. వాడే ఆ చెట్టు దగ్గర కట్టాడు. ఎందుకు స్వామి? నీ ఆత్మను ఇందులో బంధించాడు. అయితే స్వామి, నాకు చేతబడి చేశారు కదా, నేనెందుకు చావలేదు? నీ చేతుకున్న హనుమంతుడి తాయెత్తే నిన్ను కాపాడింది. ఏంటి స్వామి మీరు చెప్తుంది నిజమేనా? నిజమే, కానీ నువ్వు చేతబడి నేర్చుకోవాలంటే నీ చేతుకున్న హనుమంతుడి తాయెత్తు తీసేయాలి. స్వామి, ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో. నువ్వు చేతబడి నేర్చుకోవాలంటే తప్పనిసరిగా తీసేయాలి. సరే స్వామి. సరే, నీకు చేసిన చేతబడికి విముక్తిని చేస్తా. నీకు విముక్తిని కల్పించినప్పుడు నీ పక్క నుండి దెయ్యాలు వెళ్ళినట్టుంటుంది. నువ్వు అలాగే కదలకుండా అదే ప్లేస్ లో కూర్చోవాలి. సరే స్వామి. నువ్వు చేతబడి నేర్చుకోవాలంటే వస్త్రాలు ధరించాలి. మంచి కోసమైతే కాషాయ రంగు వస్త్రాలు, చెడు కోసమైతే నలుపు రంగు వస్త్రాలు ధరించాలి. అక్కడ వస్త్రాలు ఉంటాయి, వేసుకోండిరా. సరే స్వామి. ముఖ్యంగా తర్వాత తెలుసుకోవాల్సింది చిల్లంగి, వానామతి, కపాలబంధన. ముఖ్యంగా నువ్వు తర్వాత తెలుసుకోవాల్సింది చిల్లంగి, వానామతి, కపాలబంధన. చెప్పండి స్వామి. ఒక ముగ్గు వేసుకొని గోధుమ పిండితో ఒక మనిషి బొమ్మను తయారు చేసి
ఆ ముగ్గులో పెట్టు. నువ్వు ఎవరికి చేయాలనుకుంటున్నావో వాడు జుత్తు తెచ్చి ఆ బొమ్మకు తగిలించు. ఆ బొమ్మకు వాడు వస్త్రాలు ధరిస్తే వాడు ఆత్మ సగం వచ్చినట్లే. వాడు నడిచిన జాగాలో మట్టి తీసుకొచ్చి ఆ బొమ్మ కింద పెడితే వాడు ఆత్మ పూర్తిగా వచ్చినట్లే. బ్రహ్మజిముడి ముళ్ళు తీసుకొచ్చి 108 మంత్రాలు చదువుతూ ఆ బొమ్మకు ఒక్కొక్కటి గుచ్చితే వాడు మరణం ఖాయం. సరే స్వామి. ఏంటి స్వామి అది? నువ్వు చేసిన పూజలో పిశాచులు వస్తుంటాయి. నువ్వు భయపడ్డావా నీకు మరణం ఖాయం. సరే స్వామి. ఎవరి మీద చేతబడి చేద్దామనుకుంటున్నావో వచ్చే అమావాస్యకి చెయ్యి. సరే. ఏంటి మాయా, బాగున్నావా? బాగున్నారా? చాలా రోజుల తర్వాత వచ్చారంటే ఆలోచిస్తున్నావుట్రా, ఏమైందో చెప్పరా. ఆ రోజు నీ కొడుకు ఎలా చనిపోయాడో చెప్పావు కదా. అవును, వాళ్ళందరూ చనిపోయారని చెప్పావు. వాళ్ళలో ఇంకా ఒకడు బతికే ఉన్నాడు. బ్రతికే ప్రసక్తే లేదు. నిజమే మాయా. ఏంట్రా మీరు చెప్తుంది నిజమేనా? నేను సినిమాకి వెళ్ళి వస్తుండగా చూశాను. చెట్టు కింద కూర్చొని ఏదో చేస్తున్నాడు. సరే కానీ వాడిని ఎక్కడ చూసారు? మన ఊరు పొలిమేర దగ్గర. సరే కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సరే మాయా, నువ్వు జాగ్రత్తగా ఉండు. రానాయన మళ్ళీ వచ్చావేంటి? మళ్ళీ చిన్న పని పడ్డది స్వామి. ఆ రోజు నేను చేతపడి చేశాను కదా, ఆ ముగ్గురులో ఇంకా ఒకటి బతికే ఉన్నాడు. అది అసాధ్యం. నిజమే స్వామి, నిన్న మా తమ్ముడు సినిమాకి వెళ్ళి వస్తుండగా చూశాడు స్వామి. ఒక్క నిమిషం ఆగు. వాడిని ఏదో దైవశక్తి కాపాడుతుంది. దైవశక్తి కాపాడడం ఏంటి స్వామి? వాడు చేతుకున్న హనుమంతుడు తాయెత్తే వాడిని కాపాడింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? దైవం ఎప్పుడు మంచి వైపే ఉంటుంది. వచ్చే అమావాస్యకు వాడి పైన చేతబడి చేయు. సరే స్వామి. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావు? ఎవరు బాబు? అరే నాన్న, ఇన్ని రోజులు ఏమైపోయావురా? అలా చూస్తావేట్రా? ఇన్ని రోజులు ఎటెళ్ళో చెప్పరా? నీకు ఎప్పటి నుంచో చెప్పాను కదా నాకు చదవడం అంటే ఇంట్రెస్ట్ లేదని. ఏదైనా పని చేసుకోవడం కోసం వెళ్ళిపోయాను. నీకు చదవడం ఇష్టం లేకపోతే మాతో పాటు పొలం పనికి వచ్చిరా. ఇంట్లో నిండి ఎందుకు బయటకు వెళ్ళిపోలే? అయిపోయింది ఏదో అయిపోయింది, మరి ఎప్పుడు చేయను. నువ్వు అన్నం తిని ఎన్ని రోజులు అయిందో ఏటు అన్నం పెడతా కూర్చోరా. సరే పెట్టు, తింటాను. అమ్మా, రేపు కాలేజ్కి వెళ్ళాలి టీసీ తెచ్చుకోవడానికి. సరేలేరా, రేపు వెళ్ళి తెచ్చుకోరా. అవునట్టు నాన్నటిల్లుడు కనిపించలేదు. మీ నాన్న ఇంకెక్కడ ఉన్నాడు రా? ఎప్పుడో చనిపోయాడు. మీ నాన్న ఇంకెక్కడ ఉన్నాడు రా? ఎప్పుడో చనిపోయాడు. ఏమైందమ్మా నాన్నకి? నువ్వు వెళ్ళిపోయిన రోజు నుండి మీ నాన్న ఎక్కువగా తాగేసేవాడు రా. ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఒక రోజు మీ నాన్న నేను పొలంలో పని చేయడానికి వెళ్ళాం రా. పని చేస్తుండగా మీ నాన్న పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే 10 లక్షలు అవుతుంది అన్నారు. మన దగ్గర అంత డబ్బు ఎక్కడదే? మన పొలం అమ్మాల్సింది కదా. మన పొలం కూడా అమ్మేసాము. 5 లక్షలకే వచ్చింది. మిగతా 5 లక్షల కోసం తిరగని చోట అంటూ లేదురా. ఆఖరికి మన చుట్టాలు కూడా అడిగాము, ఎవరు ఇవ్వలేదు. మన ఇంటి మీద లోన్ పెట్టి మరీ హాస్పిటల్కి కట్టాము. అయినా మీ నాన్న బతకలేదు. నన్ను క్షమించమ్మా, నాన్న నా వల్లే చనిపోయాడు. నీ వల్ల ఎందుకు చనిపోతాడురా? నా వల్లే కదా, నాన్న ఎక్కువగా మందు తాగేసేవాడు. సాగు పుట్టు మనమేం చేస్తాంరా? ఆ దేవుడు మన తల రాత ఎలా రాస్తే అలాగుంటుంది. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా, కసిరే వేదనలో. ఒరే నాన్న, ఈ టైంలో అయితే వెళ్తానురా? చాలా రోజులు అయింది కదా వచ్చి. ఫ్రెండ్ పార్టీ చేసుకుందాం రమ్మంటున్నాడు. ఇలా టైంలో వెళ్ళడం అంత అవసరమా? చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, పార్టీ చేసుకుందాం అన్నారు. దుప్పటేందుకురా? చలికాలం కదా, దుప్పటి లేకపోతే చలివేసేస్తుంది. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళురా. ఎవడ్రా వాడు? ఒరే దేవా, అరే దేవా, అర్జెంటుగా లేగరా. ఏంటమ్మా తెల్లవారే? కబోర్డులో ఏంట్రా ఇది? ఏంటోందమ్మా అక్కడ? జుట్టును ఎసుకును గుడ్డ మొక్క ఉంది. అప్పుడు కాలేజీలో ప్రాజెక్ట్ వర్క్ కోసం తెచ్చానమ్మా. నేను రాత్రి బ్యాగ్లో ఉంటే అక్కడ తీసి పెట్టాను. ఏం ప్రాజెక్ట్ వర్క్ ఏటో బయట పడియాలే? వద్దొద్దు పడీకు. సరే అయితే ఎక్కడ జాగ్రత్తగా పెట్టుకో.
అవునట్టు నీకు చెప్పడం మర్చిపోయా, 2 days వర్క్ కోసం ఫ్రెండ్ రూమ్కి వెళ్తున్నా. ఇప్పుడే వర్క్కి వెళ్ళం, అంత అవసరమా? మాతో పాటు పొలం పని చేసుకోవచ్చు కదా. ఏదైనా మంచి వర్క్ ఉంటే చేస్తా, లేకపోతే ఇంటికే వచ్చేస్తా. సరే నీ ఇష్టం. నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఇష్టమని చికెన్ వండాను బాక్స్తో పెట్టాను, పట్టుకెళ్ళు. సరే అమ్మా, పట్టుకెళ్తాను. అమ్మా సరే అయితే వెళ్తున్నా. సరే జాగ్రత్తగా వెళ్ళురా. అవునట్టు మర్చిపోయాను, నా కోసం మా అమ్మ చికెన్ నుండి బాక్స్ పెట్టింది కదా, ఇప్పుడు తినేద్దాం. పూజకి ఆలస్యం అయిపోతుంది, బేగలు వెళ్ళాలి. ఏంటి తాత, మన బాబాయ్ పూజ మధ్యలోనే చనిపోయాడు. చనిపోవడానికి కూడా కారణం ఉందిరా. ఆ కారణం ఏంటో చెప్పు తాత. సరే చెప్తాను విను. సాయి సెంటర్కి వెళ్తున్నావా? అవును పెద్దమ్మ. కేజీ చికెన్ తెచ్చిరా, దేవ వచ్చాడు వండాలి. పిచ్చి పట్టిందా పెద్దమ్మ నీకు? దేవా ఇప్పుడే వెళ్ళిపోయాడు కదా. అవునరా సాయి, 2 రోజులు అవుతుంది వచ్చాడు. ఎందుకోసం వెళ్ళాడు అడిగావా? చదవడం ఇష్టం లేదని వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. హ్యాపీగా ఉంది. ఎందుకు హ్యాపీగా ఉండదు మీకు? హ్యాపీగా ఉంటది. ఏంట్రా సాయి అలా అంటున్నా? నీ కొడుకు ఎలాంటి వాడో తెలుసా? గంజా మత్తులో సంతోష్ వాళ్ళ అబ్బాయిని చంపేశాడు. ఏంటి సాయి నువ్వు చెప్పింది నిజమేనా? నేను చెప్తుంది నిజమే. సంతోష్ వాళ్ళ కొడుకు కళ్ళు కిడ్నీలు పీకేసి అమ్మేశారు. ఇన్ని రోజుల నుంచి సంతోష్ కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు, అందుకే మీ ఇంటికి రాలేదు. నీ కొడుకు చేతబడి కూడా నేర్చుకున్నాడు. సాయి నేను నమ్మలేకపోతున్నారా? ఈ రోజు అమావాస్య కదా, సంతోష్ పై చేతబడి చేయడానికి ఖచ్చితంగా వెళ్తాడు. ఈ రోజు నీ కొడుకు ఇంటికి రావని చెప్తాడు చూడు. సరే సాయి నువ్వు చికెన్ తెచ్చు. సరే తెస్తాను. మీ బాబాయ్ కోసం ఎంతో ప్రేమగా తెచ్చిన మాంసంలో పురుగుల మందు పెట్టింది. అయితే మన బాబాయ్ పూజ మధ్యలో అందుకు రక్తం కొక్కుని చనిపోయాడా? అవునరా మనోడా, ఎలాగుంది మీ బాబాయ్ కథ? చాలా భయంకరంగా ఉంది తాత. ఇంకేదైనా మంచి కథ ఉంటే చెప్పు తాత. రేపు చెప్తాను కానీ ఈ రోజు పడుకో.